ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం పీమ్ ని చూస్తాం. సో అతను వాళ్ళ ట్రిప్ నుండి వచ్చేస్తాడు. సో అప్పుడు వాళ్ళ ఆంటీ అతనితో వాళ్ళ ట్రిప్ గురించి అడుగుతుంది. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు వాళ్ళ ట్రిప్ చాలా బాగుండే అని. సో అప్పుడు ఆమె చెప్తుంటుంది, మీ నాన్న నాకు కాల్ చేశాడు. సో అతను నిన్ను చాలా మిస్ అవుతున్నాడు. సో నువ్వు అతన్ని కలవడానికి వెళ్ళిపో. సో అది విన్న తర్వాత పీమ్ చెప్తుంటాడు, నేను కూడా దీని గురించి ఆలోచిస్తుండే. సో నేను ఒక రోజు అతనితో కలవడానికి వెళ్తాను. సో మీరు కూడా నాతో రావాలనుకుంటున్నారా? సో అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తుంది, లేదు, సో నేను టీచింగ్ చేయడానికి వెళ్తున్నాను. సో ఎలా ఉంటుంది, నువ్వు నీ ఫ్రెండ్ పూమ్ ని తీసుకెళ్ళు. సో అది విని పీమ్ చెప్తుంటాడు, నేను ఎందుకు అతన్ని తీసుకెళ్ళాలి? సో అప్పుడు అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తుంది, నేనైతే కేవలం సజెస్ట్ చేశాను నువ్వు నీ ఫ్రెండ్ ని తీసుకెళ్ళు అని. సో నువ్వు పూమ్ కేవలం ఫ్రెండ్సే కదా, సో దీనికంటే ఎక్కువ అయితే కాదు కదా. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం, పూమ్ పీమ్ తో కలవడానికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తూ ఉంటుంది, అతను నిన్న నైట్ లో నుండి అతని బెడ్రూమ్ లో పెయింటింగ్ చేస్తున్నాడు. సో నాకు తెలియదు అతను అసలు పడుకున్నాడు లేడు. సో నువ్వు వెళ్ళి అతని రూమ్ లో చెక్ చేయొచ్చు. సో అప్పుడు పూమ్ సరే అని చెప్పి అతని రూమ్ కి వెళ్తాడు. సో అప్పుడు పూమ్ చూస్తాడు ఆ పెయింటింగ్ ని, అందులో కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. సో అప్పుడే అతను పీమ్ ని చూస్తాడు పడుకొని ఉండేటప్పుడు. సో అప్పుడు అతని దగ్గర వెళ్ళి అతన్ని చూస్తుంటాడు. సో ఎప్పుడైతే పీమ్ నిద్రలేస్తాడో అప్పుడు అతను అడుగుతాడు, నువ్వు ఎప్పుడొచ్చావు? సో దానికి పూమ్ చెప్తుంటాడు, ఆంటీ చెప్పింది నువ్వు నిన్న లాస్ట్ నైట్ నుండి పెయింటింగ్ చేస్తున్నావు అని. సో దాని వల్లనే నేను నీకు డిస్టర్బ్ చేయాలనుకోలేదు. బై ద వే, ఇది ఆ పెయింటింగా ఏదైతే నేను లాస్ట్ టైం చూసాను? సో దానికి పీమ్ చెప్తుంటాడు, హా ఇది అదే, కేవలం నేను దీంట్లో కొన్ని డీటెయిల్స్ ని యాడ్ చేశాను. సో అప్పుడు పూమ్ అడుగుతాడు, అయితే మరి ఇది కంప్లీట్ అయిపోయిందా? సో దానికి పీమ్ చెప్తుంటాడు, లేదు, ఇంకా దీంట్లో కొన్ని డీటెయిల్స్ ని యాడ్ చేయడం ఉంది. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోతే నువ్వు నాతో చెప్పు, అప్పుడు నేను నీతో ఇది సబ్మిట్ చేయడానికి నీతో వస్తాను. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఎందుకు, నీకు భయం వేస్తుందా ఎవరైనా దీన్ని మళ్ళీ బాల్తో కొట్టి ఖరాబ్ చేసేస్తారు అని? సో అప్పుడు పూమ్ సాడ్ అయిపోతాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేనైతే కేవలం జోక్ చేశాను. సో ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు నేను నీతో చెప్తాను. సో అప్పుడు వాళ్ళిద్దరూ పింకీ ప్రామిస్ చేసుకుంటారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కిందికి వస్తారో అప్పుడు వాళ్ళ ఆంటీ పూమ్ తో చెప్తుంటుంది, నువ్వైతే చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నావు, ఇంకా నీ పర్సనాలిటీ అది కూడా చాలా బాగుంది. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఆంటీ మీరు ఇతన్ని ఇష్టపడుతున్నారా? సో దానికి వాళ్ళ ఆంటీ చెప్తుంటుంది, నువ్వు ఇదంతా ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు? సో ఏ పర్సన్ అయితే పూమ్ ని డేట్ చేస్తాడో అతనైతే చాలా లక్కీ పర్సన్. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నాకైతే తెలియదు నా లాంటి హ్యాండ్సమ్ పర్సన్ ని ఎవరైనా డేట్ చేయాలనుకుంటున్నారా, చేయలేకపోతున్నారో. సో అప్పుడు వాళ్ళ ఆంటీ చెప్తుంటుంది, ఒకరైతే ఉంటారు ఎవరైతే నేను డేట్ చేయాలనుకుంటారో కదా పీమ్, నేను నిజం చెప్తున్నాను కదా. సో దానికి పీమ్ చెప్తుంటాడు, ఇదంతా నాకెలా తెలుస్తుంది? సో ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత పూమ్ పీమ్ తో చెప్తుంటాడు, కానీ నేను నీతో డేట్ చేయాలనుకుంటున్నాను. సో అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, టీమ్ యొక్క ఫ్రెండ్స్ పీమ్ ఇంటికి వచ్చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు పూమ్ ని అక్కడ చూస్తారో అప్పుడు వాళ్ళు చాలా షాక్ అయిపోతారు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఆంటీ ఒక క్యాఫేలో చాలా కస్టమర్స్ ఉండే, దాని వల్ల నేను ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చేసాను. అది విన్న తర్వాత టాయ్ చెప్తుంటాడు, ఓ పూమ్, నువ్వు పీమ్ యొక్క మనసును గెలుచుకున్నావా? సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఐ థింక్ ఎప్పుడైతే అతను కన్ఫెస్ చేశాడో అప్పుడే అతను గెలుచుకున్నాడు కావచ్చు. సో అప్పుడే పీమ్ టాయ్ తో చెప్తుంటాడు, నువ్వు నా గురించి మాట్లాడడం ఆపేసేయి, సో నువ్వు నీ గురించి చెప్పు, మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది? మీరిద్దరైతే చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. సో అప్పుడే చేంజ్ చెప్తుంటాడు, ఎప్పుడైతే మేము ప్రాక్టీస్ రూమ్ కి వెళ్ళాము సో అప్పుడు మేము కూడా కొంచెం విచిత్రంగా చూసాము, వీళ్ళిద్దరూ చాలా క్లించీగా అవుతుండే. సో అది విన్న తర్వాత క్యూ చెప్తుంటాడు, ఎందుకు, నేను నా బాయ్ ఫ్రెండ్ చేయిని పట్టుకుంటే సో దీంట్లో ఏం తప్పుంది? అలా చెప్పేసి అతను టాయ్ ఒక చేయిని పట్టుకొని వాళ్ళకి చూపిస్తుంటాడు. సో అది విన్న తర్వాత పూమ్ చెప్తుంటాడు, మీరిద్దరు డేట్ చేస్తున్నారా? మీరైతే నాకు చెప్పని కూడా చెప్పలేదు. సో ఇక్కడ మనకి నైట్ సీన్ ని చూపిస్తారు. సో అందరూ కలిసి పార్టీ చేస్తుంటారు. సో కొంచెం టైం తర్వాత అక్కడ ఫ్యాన్ ట్యాన్ కూడా వచ్చేస్తారు. సో వాళ్ళని చూసి చేంజ్ చెప్తుంటాడు, మీరు ఒక్కరే కాదు మన గ్యాంగ్ యొక్క కపుల్స్, ఎందుకంటే క్యూ టాయ్ కూడా వాళ్ళిద్దరు డేట్ చేస్తున్నారు. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ట్యాన్ అంటాడు, మీరిద్దరు డేట్ చేస్తున్నారా? సో అప్పుడే పూమ్ చెప్తుంటాడు, మనం మన న్యూ కపుల్ గురించి సెలబ్రేట్ చేస్తాం. అలా చెప్పేసి వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తుంటారు. సో అప్పుడు ఫ్యాంగ్ టాయ్ తో చెప్తుంటాడు, నేను నీ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను. సో దానికి టాయ్ చెప్తుంటాడు, నేనైతే మీ దారినే ఫాలో అయ్యాను. సో అది విని ఫ్యాంగ్ స్మైల్ చేస్తుంటాడు. సో ఆ కపుల్స్ ని చూసి పూమ్ కూడా పీమ్ యొక్క షోల్డర్ మీద చేపెడతాడు. అప్పుడు తను చెప్తుంటాడు, వీళ్ళు కొన్ని రోజుల తర్వాత మన కపుల్స్ గురించి కూడా సెలబ్రేట్ చేయబోతున్నారు. సో అది విన్న తర్వాత పీమ్ బ్లెస్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం, ఫై అందరితో చెప్తుంటుంది,
ఫ్రైడే రోజు 1 o'clock వరకు మీరు మీ వర్క్ ని సబ్మిట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు కంప్లీట్ చేయకపోతే వెంటనే కంప్లీట్ చేయండి. సో నేను క్యూ వర్క్ ని చూసాను. సో నాకు అనిపిస్తుంది ఈసారి కూడా అతని వర్క్ డిస్ప్లే అవ్వబోతుంది అని. సో అది విన్న తర్వాత పీమ్ అతనితో అడుగుతాడు, ఏంటి నువ్వు నీ వర్క్ ని సబ్మిట్ చేయించావా? క్యూ అంటాడు, హా అదైతే నేను నిన్ననే చేసేసాను, ఇంకా నీ సంగతి ఏంటి? సో నువ్వు ఈసారి చేస్తున్నావా లేదా? సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, హా ఐఎమ్ షూర్ ఈసారి నా వర్క్ కూడా తప్పకుండా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి నైట్ సీన్ ని చూపిస్తారు. పీమ్ అతని వర్క్ ని కంప్లీట్ చేసేస్తాడు. అప్పుడు అతని పూమ్ కి కాల్ చేస్తాడు. అప్పుడు అతనితో అడుగుతుంటాడు, నువ్వు రేపు ఫ్రీగా ఉన్నావా? దానికి పూమ్ అంటాడు, హా. దానికి పూమ్ చెప్తుంటాడు, నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. అది విన్న తర్వాత పూమ్ చెప్తుంటాడు, రియల్లీ నేను ఇప్పుడే చూడడానికి రావచ్చా? లేదు, రేపైతే మనం కలుస్తున్నాము కదా. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, సరే మరి నేను నిన్ను రేపు పికప్ చేయడానికి రావచ్చా? దానికి పీమ్ సరే అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం పీమ్ పూమ్ గురించి వెయిట్ చేస్తుంటాడు. సో అతను చాలా టైం వరకు రాడు. అతనికి మెసేజ్ చేస్తాడు. అతను అడుగుతుంటాడు, నువ్వు ఎక్కడున్నావు? సో నేనైతే నీ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఇటువైపు 5 క్యూతో అడుగుతుంటుంది, ఈ రోజు పీమ్ కూడా అతని వర్క్ ని సబ్మిట్ చేయాలనుకున్నాడు కదా, కానీ అతని వర్క్ ఎక్కడుంది? ఎందుకంటే నేను ఇప్పటి వరకు చూడలేదు, ఎందుకంటే మనం ఇదంతా తొందరలోనే క్లోజ్ చేయబోతున్నాము. సో అప్పుడు క్యూ పీమ్ కి కాల్ చేసి అడుగుతుంటాడు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సో దానికి పీమ్ చెప్తుంటాడు, నేను ఇంట్లో ఉన్నాను. అప్పుడు పీమ్ క్యూ చెప్తుంటాడు, ఏంటి నీకు తెలుసు కదా డెడ్లైన్ ఈ రోజే అని, ఇంకా నువ్వు ఇప్పటి వరకు కూడా రాలేదు. సో దానికి పీమ్ చెప్తుంటాడు, నేను వస్తున్నాను. సో దానికి క్యూ చెప్తుంటాడు, సరే నువ్వు వెంటనే రా, ఇకపోతే నువ్వు మిస్ అయిపోతావు. అప్పుడు పీమ్ సరే అని చెప్పి కాల్ ని కట్ చేసేస్తాడు. సో ఎప్పుడైతే పూమ్ కాల్ ని పికప్ చేయడు, సో అప్పుడు పీమ్ ఫ్యాన్ కి మెసేజ్ చేసి అడుగుతుంటాడు, పూమ్ నీ దగ్గర ఉన్నాడా? సో అతను నా కాల్స్ కి ఆన్సర్ ఇవ్వడం లేదు, అతను బాగున్నాడా? సో నాకు తెలియదు అతనికి ఏమైందో. సో ఒకవేళ నీకు తెలిస్తే ప్లీజ్ నువ్వు నాకు కాల్ చేసి చెప్పేసాయి. ఇటువైపు మనం చూస్తాం 5 వాళ్ళతో చెప్తుంటుంది, ఇప్పుడు ఎవరు రాకపోతే వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు అని. సో అప్పుడు 5 వాళ్ళతో కొంచెం టైం అడుగుతుంటుంది. అప్పుడు ఆమె వెంటనే క్యూ దగ్గరికి వెళ్లి అడుగుతుంది, పీమ్ ఎక్కడున్నాడు అని. సో కొంచెం టైంలోనే అక్కడ పీమ్ వచ్చేస్తాడు, కానీ అతను చాలా సాడ్ గా ఉంటాడు. సో అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా క్యూ కూడా నోట్ చేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫ్యాంగ్ పీమ్ కి మెసేజ్ చేసి చెప్తుంటాడు, పూమ్ బాగున్నాడు. సో ఒకవేళ నువ్వు కోరుకుంటే నువ్వు అతనికి కాల్ చేసి అడగచ్చు. అప్పుడే మనం చూస్తాం అక్కడ కెలెన్ వచ్చేస్తాడు. సో కెలెన్ ని చూసి పీమ్ అతనితో అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సో అప్పుడు కెలెన్ అతనితో చెప్తుంటాడు, ఎందుకు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ తో కలవడానికి రాలేరా? సో దానికి పీమ్ చెప్తుంటాడు, అదేం కాదు. అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, నేనైతే నీతో కలవడానికి వచ్చాను. దానికి పీమ్ చెప్తుంటాడు, అయితే మరి నువ్వు నాకు ఎందుకు కాల్ చేయలేదు? సో నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నాకు తెలుసు నీ ఆన్సర్ ఆల్రెడీ, అయినప్పటికీ నేను నీతో చెప్పకపోతే సో అప్పుడు నాకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది. సో దానివల్ల నేను నీతో చెప్పాలనుకుంటున్నాను, నేను నిన్ను అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తానా? దానికి పీమ్ చెప్తాడు, లేదు. అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, నువ్వైతే వేరే వాళ్ళని ఇష్టపడుతున్నావు కదా, సో నువ్వు ఆ పర్సన్ వల్లనే ఇక్కడ సాడ్ గా కూర్చున్నావు. సో దానికి పీమ్ ఏం చెప్పడు. అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, సో నేను కోరుకుంటున్నాను నువ్వు దీని గురించి ఒకసారి తప్పకుండా ఆలోచించాలి అని. సో నాలాంటి రిచ్ ఉన్న హ్యాండ్సమ్ పర్సన్ నీకు ఎక్కడ కూడా దొరకడు. సో అది విన్న తర్వాత పీమ్ చెప్తుంటాడు, పూమ్ కూడా చాలా హ్యాండ్సమ్. సో నువ్వు చెప్తున్నావు నువ్వు చాలా రిచ్ అని, అయితే నువ్వు చెప్పు, నువ్వు నాకు ఎంత పే చేస్తావు? మేబీ నేను దీని గురించి ఆలోచించవచ్చు. సో దానికి కెలెన్ చెప్తాడు, దీని అర్థం నా దగ్గర ఛాన్స్ ఉంది. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను కూడా చూడాలనుకుంటున్నాను నువ్వు నా మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తావో. అప్పుడు కెలెన్ చెప్తుంటాడు, అందరూ చెప్తుంటారు క్యూట్ పీపుల్స్ చాలా విచిత్రంగా ఉంటారు అని, సో నువ్వు కూడా వాళ్ళలో ఒక్కడి వాడివే. అప్పుడే మనం చూస్తాం అక్కడ పూమ్ కూడా వచ్చేస్తాడు. సో అప్పుడు అతను పీమ్ తో చెప్తుంటాడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో అది విని కెలెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు పూమ్ పీమ్ తో చెప్తుంటాడు, ఐఎమ్ సారీ, నేను నా ప్రామిస్ ని ఉంచలేకపోయాను. ఐఎమ్ సారీ, నేను నిన్ను మళ్ళీ వెయిట్ చేయించాను. అది విని పీమ్ అతనితో చెప్తుంటాడు, అసలు నువ్వు ఎక్కడుండే? సో నేను ఎప్పటి నుండి నీ గురించి వెయిట్ చేస్తుండే. సో నువ్వు నా కాల్స్ కి కూడా ఆన్సర్ ఇవ్వలేదు, నా మెసేజెస్ కి కూడా రిప్లై ఇవ్వలేదు. సో నేను నిన్ను ఎందుకు అడిగాను అంటే నాకు నీ చింత అవుతుండే. సో నువ్వు ఇదంతా వదిలేసి నువ్వు బాగున్నావు, నేను దీంతోనే హ్యాపీగా ఉన్నాను. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మనం చూస్తాం పూమ్ చాలా సాడ్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడు బియర్ అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, ఏమైంది చెప్పు?
అప్పుడు భూమి చెప్తుంటాడు నేను మళ్ళీ మొత్తం స్పాయిల్ చేసేసాను. సో ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఎప్పుడైతే భీమ్ దగ్గరికి వెళ్తుంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్ అతన్ని ఆపుతూ చెప్తుంటాడు. అప్పుడు భూమి చెప్తుంటాడు మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం, సో నాకు అర్జెంట్ వర్క్ ఉంది. సో అలా చెప్పేసి అతను వెళ్తుంటాడు. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తుంటాడు నువ్వెప్పుడు నాతో ఎందుకు దూరంగా పారిపోతుంటావు, ఇంకా నేను ఏం చేశాను, నువ్వెందుకు నాతో అంత కోపంలో ఉన్నావు. సో దానికి భూమి చెప్తుంటాడు డాడ్ మీరు నాతో చెప్పండి, సో నేను ఏం చేశాను, నేను ఇంతే కోరుకుంటున్నాను, అసలు మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, సో అందువల్లనే మీరు నన్ను ఒంటరిగా ఉండడానికి వదిలేశారు. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు ఇదంతా నేను నీకోసం చేశాను. అప్పుడు భూమి చెప్తుంటాడు మీరు ఎప్పుడైనా నన్ను అడిగారా నేనేం కోరుకుంటున్నాను, నాకు కేవలం మీకు కొంచెం టైం కావాల్సి ఉండే, కానీ మీరు అది కూడా మీ బిజినెస్ కే ఇచ్చేసారు. సో అదంతా విని భూమితో చెప్తుంటాడు మరి నువ్వు ఇదంతా ఎందుకు భీమ్తో చెప్పలేదు, ఐ థింక్ అతనికి తెలిస్తే అతను అర్థం చేసుకునేవాడు. అప్పుడు భూమి చెప్తుంటాడు తెలుసు అతను దీన్ని అర్థం చేసుకునేవాడు. సో అప్పుడు బీర్ చెప్తుంటాడు కానీ ఇదంతా ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది, సో నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, సో ఈసారి కూడా నువ్వు ఏం చెయ్యవా. సో ఇదంతా విన్న తర్వాత భూమి ఏం చెప్పడు. సో ఇటువైపు భీమ్ చాలా సాడ్ అయి వర్క్ చేస్తుంటాడు. సో అప్పుడు క్యూ అతని దగ్గరికి వెళ్లి సో అతనితో అడుగుతుంటాడు నువ్వు బాగున్నావా. సో దానికి భీమ్ చెప్తుంటాడు నేను బాగున్నాను. సో నైట్ లో మనం చూస్తాం భీమ్ అతని టాయ్ ని చూస్తుంటాడు. సో అప్పుడే మనం చూస్తాం అతని మొత్తం ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేస్తారు. సో భీమ్ వాళ్ళని చూసి చెప్తుంటాడు హే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు క్యూ చెప్పాడు నువ్వు చాలా సాడ్ గా ఉన్నావు అని, సో దాని వల్లనే మేము నిన్ను చీరప్ చేయడానికి వచ్చాము. సో అలా చెప్పేసి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళు భీమ్ తో అడుగుతారు చెప్పు ఈ రోజు మీరు ఏం చూడాలనుకుంటున్నారు. సో అది విన్న తర్వాత భీమ్ వాళ్ళతో చెప్తుంటాడు ఎవరు చెప్పారు మీరు నా రూమ్ లో మూవీ చూడబోతున్నారు అని. సో అప్పుడు ట్యాన్ చెప్తుంటాడు ఒకవేళ మేము నీతో ఫస్ట్ చెప్పేస్తే నువ్వు మమ్మల్ని నీ రూమ్ లోకి రానివ్వకపోయేవాడివి. సో అప్పుడు భూమి చెప్తుంటాడు మనం హారర్ మూవీని చూస్తాం. సో అప్పుడు వాళ్ళందరూ డిసైడ్ అవుతారు హారర్ మూవీ చూడడానికి. అప్పుడు వాళ్ళందరూ కలిసి మూవీని చూస్తుంటారు. కానీ ఇటువైపు పుణ్ అయితే చాలా భయపడుతుంటాడు. సో అది చూసి చెన్ చెప్తుంటాడు నువ్వు ఇంతలా భయపడితే మరి నువ్వు ఎందుకు హారర్ మూవీని చూస్ చేసావు. దానికి పుణ్ చెప్తుంటాడు నువ్వు సైలెంట్ గా మూవీ చూడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భీమ్ క్యూ కూర్చొని ఉంటారు. అప్పుడు క్యూ చెప్తుంటాడు నువ్వు అతనితో మాట్లాడితే అయిపో. దానికి భీమ్ చెప్తుంటాడు నువ్వు అతని సైడ్ తీసుకుంటున్నావా, నీకు తెలుసు కదా అతని వల్ల నేను నా వర్క్ ని సబ్మిట్ చేయకపోయేవాడిని. అప్పుడు క్యూ చెప్తుంటాడు నీకు తెలుసా అతను ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వెళ్ళిపోయాడో. సో నీకు చాలా బాగా తెలుసు భూమ్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు అని, అతను నిన్ను ఇలాగే అబద్ధం చెప్పాడు నీతో. దానికి భీమ్ చెప్తుంటాడు అయితే మరి నువ్వు ఏం కోరుకుంటున్నావు, సో నేనేం చేయాలి, సో నేను వెళ్ళి అతనితో సారీ చెప్పాలా. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు నువ్వు అతనితో కలిసి మొత్తం క్లియర్ చేసుకో. ఒకవేళ నువ్వు కోరుకుంటే అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటే సో నా దగ్గర ఒక ఫన్నీ ఐడియా ఉంది. సో నువ్వు కోరుకుంటే నువ్వు అతన్ని నీ స్లేవ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ వింటుంటారు. అప్పుడు వాళ్ళు చాలా షాక్ అయిపోతారు. అప్పుడు చేంజ్ చెప్తుంటాడు ఏంటి భూమి యొక్క స్లేవ్ ఉండేనా. సో ఇదంతా క్యూ కూడా వింటాడు. సో ఎలాగైతే అతను చూడబోతాడో సో వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం భూమి క్యూతో మాట్లాడుతుంటాడు నీకు తెలుసు కదా మొన్న నా మధ్యలో ఏం జరిగిందో. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు తెలుసు, సో మేమందరం నీతో చాలా కోపంతో ఉన్నాము. దానికి భూమి చెప్తుంటాడు నాకు తెలుసు, సో నేను చాలా పెద్ద తప్పు చేశాను. సో అప్పుడు టాయ్ క్యూతో చెప్తుంటాడు నువ్వైతే భీమ్ యొక్క ఫ్రెండ్ కదా, నువ్వు ఇతనితో చెప్పొచ్చు అతను ఏం చేస్తే భీమ్ అతన్ని క్షమిస్తాడు. సో దానికి భీమ్ చెప్తాడు కానీ నేను ఎందుకు ఇతనికి హెల్ప్ చేయాలి. సో అప్పుడు భూమి చెప్తుంటాడు నేను నా నాన్నతో గొడవ పడ్డాను, సో దాని వల్లనే నేను భీమ్ ని పికప్ చేయలేదు. సో దానికి క్యూ చెప్తుంటాడు ఇదంతా నువ్వు నాతో ఎందుకు చెప్తున్నావు, నాకు చెప్పడంతో ఎలాంటి యూస్ లేదు. సో అప్పుడు భూమి చెప్తుంటాడు కానీ నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను, సో నాకు తెలియదు అతను నన్ను ఇప్పుడు చూడాలనుకుంటున్నాడు అని. సో అప్పుడు అతను క్యూతో అడుగుతాడు నువ్వు నాకు చెప్పగలవా అతను ఇప్పుడు ఎక్కడున్నాడు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు అతను మేబీ కెలంతో ఉన్నాడు కావచ్చు. ఇక్కడ మనం చూస్తాం భూమి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఎప్పుడైతే భీమ్ పెయింటింగ్స్ ని లేపి అక్కడ నుండి వెళ్తుంటాడు అప్పుడే భూమి వచ్చి వేరే సైడ్ నుండి పట్టుకుంటాడు. భీమ్ కనిపిస్తుంది అతను క్యూ అని. అప్పుడు అతను చెప్తుంటాడు నువ్వైతే చెప్తుండే నువ్వు టాయ్ తో కలిసి పెయింటింగ్ చేయడంలో చాలా జాయ్ వస్తుంది అని. సో ఎప్పుడైతే అతను ఆ పెయింటింగ్ ని కిందికి తీస్తాడో సో అతను ముందు భూమి ని చూస్తాడు. సో దాని తర్వాత వాళ్ళు మాట్లాడడానికి సైడ్ కి వచ్చేస్తారు. అప్పుడు భూమితో చెప్తుంటాడు చెప్పు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావు. సో అప్పుడు భూమితో సారీ చెప్తుంటాడు. సో అది విని భీమ్ చెప్తాడు ఇంతేనా నువ్వు ఇదే చెప్పాలనుకున్నావా. అప్పుడు భూమి చెప్తుంటాడు ఐఎమ్ సారీ, ఎందుకంటే నాకు మా నాన్నకి మధ్య గొడవ జరిగింది.
సో అది విని భీమ్ చెప్తాడు నాకు ఆల్రెడీ తెలుసు. సో అది విన్న తర్వాత భూమ్ అయితే చాలా స్ట్రన్ అయిపోతాడు. సో అప్పుడు భీమ్ ఏడుస్తూ చెప్తుంటాడు నీకు తెలుసా నాకు నీ గురించి ఎంత టెన్షన్ అవుతుండేను. సో ఎప్పుడైతే నువ్వు నన్ను పికప్ చేయడానికి రాలేదో సో నాకు అనిపించింది నీకేంతో ఏమైనా జరిగిందేమో అని. సో నాకు ఫ్రాంక్ చెప్పాడు నీకు మీ ఫాదర్ మధ్యలో గొడవ జరిగింది అని. సో నాకు అనిపించింది నువ్వు తర్వాత నాకు కాల్ చేస్తావు అని. సో నువ్వు నాకు కాల్ చేయలేదు. సో నేను ఇప్పటి నుండి నీ కాల్ గురించి వెయిట్ చేస్తుండే. అయినప్పటికీ నువ్వు నాకు కాల్ చేయలేదు. సో నేను నీకు కంఫర్ట్ జోన్ కాదా. సో అది విన్న తర్వాత భీమ్ చేయిని పట్టుకుంటాడు. అప్పుడు తను చెప్తుంటాడు ఈ రోజు నేను నీకు ఎందుకు కాల్ చేయలేదు అంటే ఈ రోజు నీకు చాలా ఇంపార్టెంట్ అయిన డే. సో దానికి భీమ్ చెప్తాడు నువ్వు కూడా నా గురించి చాలా ఇంపార్టెంట్. సో నేను కోరుకోలేదు నా ప్రాబ్లం వల్ల నీకు అన్ఈజీగా ఫీల్ కావడానికి. సో నేను నీతో ప్రామిస్ చేస్తాను ఇప్పటి నుండి నీకు ప్రతి విషయం చెప్తాను. సో నేను నీతో ఇది దాచిపెట్టాను. అప్పుడు వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. సో దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒక జెంటల్ సాఫ్ట్ కిస్ ని షేర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం క్యూ భీమ్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు నేను విన్నాను మీ ఇద్దరి మధ్యలో మొత్తం సార్ట్ అవుట్ అయిపోయింది అని. సో అప్పుడు భీమ్ చెప్తుంటాడు ఇదంతా నువ్వే చేసావు కదా. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు నేను నా ఫ్రెండ్ ని సాడ్ లో ఉండడం చూడలేను. అప్పుడు భీమ్ చెప్తుంటాడు అయితే మరి మనం మన బూత్ గురించి ఏం రెడీ చేద్దాం. క్యూ చెప్తుంటాడు నేనైతే ఆలోచించాను షాడో డ్రాయింగ్ ని డ్రా చేద్దామని. ఎందుకంటే దాంట్లో కేవలం పేపర్ పెన్సిల్ అవసరమే ఉంటుంది. అప్పుడు భీమ్ చెప్తుంటాడు నేను వాటర్ కలర్ గురించి ఆలోచిస్తుండే కానీ నాకైతే అనిపిస్తుంది నేను న్యూ టూల్స్ ని బై చేయాల్సి ఉంది అని. సో దానికి క్యూ చెప్తుంటాడు అయితే మనం షాప్ కి వెళ్లి బై చేద్దాం. అప్పుడు మనం చూస్తాం టాయ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే వాళ్ళు షాప్ కి వెళ్తారో సో అక్కడ భీమ్ కెలన్ తో కలుస్తాడు. కెలన్ చెప్తుంటాడు నేను ఇక్కడ నా మోడల్ గురించి కొన్ని వస్తువులని కొనడానికి వచ్చాను. సో అప్పుడు అతను భీమ్ తో అడుగుతాడు. అప్పుడు భీమ్ చెప్తుంటాడు నేను గ్యాలరీ గురించి కొన్ని వస్తువులను కొనడానికి వచ్చాను. అప్పుడు కెలన్ చెప్తుంటాడు ఈసారి గ్యాలరీ మీ ఫ్యాకల్టీ హోస్ట్ చేస్తుందా. భీమ్ చెప్తాడు ఒకవేళ నువ్వు ఫ్రీగా ఉంటే నువ్వు కూడా రావచ్చు. మేము పోర్ట్రేట్ బూత్ ని ఓపెన్ చేస్తున్నాము. సో అప్పుడు కెలన్ అతనితో చెప్తుంటాడు నేను వచ్చేవాడిని. సో ఒకవేళ నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇస్తే. సో అది విని క్యూ టాయ్ వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు క్యూ టాయ్ తో చెప్తుంటాడు నువ్వు కూడా అదే విన్నావా ఏదైతే నేను విన్నాను. సో దానికి క్యూ అంటాడు. సో అదంతా విన్న తర్వాత టాయ్ చెప్తుంటాడు అయితే నేను పొమ్ గురించి ఏదో ఒకటి చెయ్యాలి. సో అప్పుడు వాళ్ళు ముగ్గురు అక్కడ నుండి వెళ్తుంటారు. అప్పుడు టాయ్ క్యూ దగ్గరికి వెళ్లి చెప్తుంటాడు నేను పొమ్ కి తన గురించి చెప్పడానికి వెళ్తున్నాను. సో అతను అక్కడ బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ దారిలో క్యూ భీమ్ తో అడుగుతాడు నీ మధ్యలో ఉన్న కెలన్ మధ్యలో ఏమైనా నడుస్తుందా. సో దానికి భీమ్ చెప్తాడు మేమిద్దరం ఫ్రెండ్స్. సో అతను నాకు అతని ఫీలింగ్స్ కూడా కన్ఫెస్ చేశాడు. సో అది విన్న తర్వాత క్యూ అయితే చాలా షాక్ అయిపోతాడు. కానీ అప్పుడు భీమ్ చెప్తాడు నేనైతే అతన్ని ఆల్రెడీ రిజెక్ట్ చేసేసాను. ఇప్పుడు మేము కేవలం ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. కానీ అది విన్న తర్వాత క్యూ అయితే చెప్తుంటాడు కానీ టాయ్ అయితే ఈ న్యూస్ ని మొత్తం స్ప్రెడ్ చేసేసాడు. దానికి భీమ్ అంటాడు ఏం చెప్పావు నువ్వు. అప్పుడు క్యూ అంటాడు ఏం లేదు. ఇటువైపు మనం చూస్తాం టాయ్ భూమ్ దగ్గరికి వస్తాడు. అతన్ని చూసి భూమ్ అతనితో అడుగుతాడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. సో దానికి టాయ్ భూమ్ తో చెప్తుంటాడు నీకు తెలుసా నేను ఇప్పుడు ఏం చూసాను. అప్పుడు మైక్ చెప్తాడు నువ్వేమైనా గోస్ట్ చూసావా. సో అది ఫీమేల్ గోస్ట్ ఉండేనా మేల్ గోస్ట్ ఉండేనా. సో అది విన్న తర్వాత టాయ్ చెప్తుంటాడు నువ్వు ఇదంతా ఏం చెప్తున్నావు. సో నువ్వు రియల్ గా సైన్స్ స్టూడెంటేనా. సో అయినప్పటికీ ఇది మార్నింగ్ నాకు మార్నింగ్ లో ఏ గోస్ట్ కనబడుతుంది. అప్పుడు మైక్ చెప్తుంటాడు నేనైతే అనుకున్నాను నీ షాకింగ్ ఫేస్ ని చూసి నువ్వు ఏదైనా గోస్ట్ ని చూసావు కావచ్చు అని. సో అప్పుడు బియర్ చెప్తుంటాడు నువ్వు నా మాతో చెప్తావా నువ్వు అసలు ఏం చూసావో. సో అప్పుడు టాయ్ చెప్తుంటాడు నేను భీమన్ను క్యూతో కలిసి షాప్ కి వెళ్ళాను. సో అక్కడ నేను కెలన్ తో కలిసాను. వాళ్ళిద్దరి మాటలను వింటే నాకు ఏమనిపించింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమో నడుస్తుంది అన్నట్టు. అప్పుడు అతను చెప్తుంటాడు ఐఎమ్ ష్యూర్ కెలన్ భీమ్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో భూమ్ నువ్వు వెంటనే భీమ్ యొక్క మనసును గెలుచుకోవాలి లేకపోతే కెలన్ నీ దగ్గర నుండి నీ ఛాన్స్ ని తీసుకుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం భీమును క్యూ కలిసి పెయింట్ చేస్తుంటారు. అప్పుడు టాయ్ స్లోలీగా లోపలికి వస్తాడు. అప్పుడు అతను కెలన్ గురించి వెతుకుతుంటాడు. సో అప్పుడే క్యూ అతనితో అడుగుతాడు నీకేమైంది నువ్వు ఎందుకు ఇలాగా వెతుకుతున్నావు. సో దానికి టాయ్ చెప్తుంటాడు నేను ఫ్రీగా ఉండే సో దాని వల్ల నేను మీ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ భీమ్ క్యూతో అడుగుతాడు నువ్వు ఈవినింగ్ బూత్ ని సెట్ చేయడంలో నువ్వు నాతో హెల్ప్ చేస్తావా నాకు. దానికి క్యూ చెప్తాడు లేదు సో ఈవెంట్ చాలా దగ్గరలో ఉంది సో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దానికి భీమ్ చెప్తాడు సో నువ్వు మళ్ళీ నన్ను ఒంటరిగా వదిలేస్తున్నావు. సో అప్పుడు అతను టాయ్ తో అడుగుతాడు సో నువ్వు ఇతనితో కలిసి ప్రాక్టీస్ రూమ్ కి వెళ్తున్నావా.
సో ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే నువ్వు నాతో కలిసి బూత్ కి వచ్చేసాయి. కానీ ఇక్కడ టాయ్ అయితే పూమ్ కి మెసేజ్ చేయడంలోనే ఉంటాడు. ఈ రోజు ఈవినింగ్ లో బూత్ లో పూమ్ ఒంటరిగా ఉంటాడు అని. సో అప్పుడే పీమ్ టాయ్ ని పిలుస్తాడు. సో అప్పుడే టాయ్ కంగారు పడుతూ చెప్తుంటాడు, లేదు లేదు నేను ఎవరితో కూడా మాట్లాడడం లేదు. సో అది విన్న తర్వాత పీమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు నా ఫ్రెండ్ ని చీట్ అయితే చేయడం లేదు కదా. అప్పుడు టాయ్ చెప్తుంటాడు, లేదు అయినప్పటికీ నువ్వు నన్ను ఎందుకు పిలుస్తుండే. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను నీతో అడుగుతున్నాను నువ్వు క్యూతో కలిసి ప్రాక్టీస్ రూమ్ కి వెళ్తున్నావా అని. ఒకవేళ వెళ్ళకపోతే నువ్వు నాకు కంపెనీ ఇవ్వు. కానీ అప్పుడు టాయ్ క్యూ దగ్గరికి వెళ్లి చెప్తుంటాడు, అఫ్ కోర్స్ నేను ఇతనితో వెళ్తాను. సో ఒకవేళ నేను వెళ్ళకపోతే దానికి ప్రాక్టీస్ చేయడంలో ఎలా ఎనర్జీ వస్తుంది. ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే పీమ్ బూత్ ని సెట్ చేస్తుంటాడు సో అప్పుడే అతని దగ్గరికి పూమ్ వస్తాడు. సో అప్పుడు పీమ్ అతనితో అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. సో దానికి పూమ్ చెప్తాడు, సో నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఒంటరిగా బూత్ ని సెట్ చేస్తున్నావు అని. సో నేను ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోవాలనుకోలేదు. సో అది విన్న తర్వాత పీమ్ అతనితో చెప్తుంటాడు, నీకెలా తెలుసు నేను ఇక్కడ. సో అప్పుడే అతనికి టాయ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సో అతను చెప్పాడు అతను ఎవరితో మాట్లాడడం లేదు అని. సో అప్పుడు అతను చెప్తుంటాడు, టాయ్ నువ్వు కూడా. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నేనైతే ఇక్కడ నీతో ఫ్లర్ట్ చేయడానికి వచ్చాను, లేకపోతే నేను ఆల్రెడీ నీ మనసును గెలుచుకున్నాను. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వైతే నాకు హెల్ప్ చేయడానికి వచ్చావు కదా. సో అలా చెప్పేసి అతను అతనితో బూత్ ని సెట్ చేయిస్తుంటాడు. సో ఇటువైపు మనం చూస్తాం పూమ్ ఒక బోర్డు మీద పీమ్ యొక్క పేరుని రాసి అక్కడ హార్డ్షిప్ కూడా చేస్తాడు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వు ఇదంతా ఏం చేస్తున్నావు. దానికి పూమ్ చెప్తుంటాడు, మిస్టర్ పీమ్ నువ్వైతే చాలా హార్ట్లెస్, నీకైతే పూమ్ యొక్క లవ్ కూడా కనబడడం లేదు. సో అది విని పీమ్ చెప్తుంటాడు, నువ్వు వెళ్ళి టేబుల్ ని సెట్ చేయి. సో అప్పుడు అతను వెళ్ళి హార్ట్ షేప్ ని చూస్తుంటాడు. సో అప్పుడు అతను స్మైల్ చేస్తుంటాడు. సో నైట్ లో మనం చూస్తాం పూమ్ అలసిపోయి చైర్ మీద కూర్చుంటాడు. సో అప్పుడు పీమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇంతకీ అలసిపోయావా. సో దానికి అతను హక్ చేసుకుని చెప్తుంటాడు, నేనైతే చాలా అలసిపోయాను. సో ఒకవేళ నువ్వు నాతో ఐ లవ్ యూ చెప్తే మేబీ నేను బాగైపోతాను. సో ఆ రోజు నా చెవిలో ప్రాబ్లం అయిపోయింది. సో అప్పుడు నేను ఏం వినలేదు. సో ప్లీజ్ నువ్వు నాతో మళ్ళీ ఐ లవ్ యూ చెప్పొచ్చా. సో దానికి పీమ్ చెప్తుంటాడు, నువ్వు వినలేదు అది నీ ప్రాబ్లం. సో దానికి పూమ్ చెప్తుంటాడు, ప్లీజ్ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పేసాయి. సో ఒకవేళ నువ్వు నాతో చెప్తే నా మొత్తం అలసట వెళ్ళిపోతుంది. సో అప్పుడు అతను చాలా నెమ్మదిగా ఐ లవ్ యూ అంటాడు. సో దానికి పూమ్ చెప్తాడు, ఏం చెప్పావు నువ్వు, నేను వినలేదు. కానీ అప్పుడు పీమ్ అతనికి క్లోజ్ గా వచ్చి అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు లవ్ యూ అని అంటాడు. సో అది విన్న తర్వాత పూమ్ చెప్తుంటాడు, అయితే మరి మనం డేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నేను నీతో అని చెప్పేవాడిని కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టాయ్ ఉన్ను క్యూ వాళ్ళిద్దరూ కలిసి మాథ్యూతో వర్క్ చేస్తుంటారు. కానీ అప్పుడే అక్కడ పీమ్ వచ్చి టాయ్ యొక్క మెడని పట్టుకుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వైతే ఈ మధ్యలో చాలా మ్యాచ్ మేకింగ్ చేస్తున్నావు. సో దానికి టాయ్ చెప్తుంటాడు, నువ్వు ఏం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నాకు తెలుసు నువ్వు చెప్పావు. టాయ్ చెప్తుంటాడు, నువ్వు ఏం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, నువ్వు ఇలాగా ఇన్నోసెంట్ ఫేస్ వేయడం ఆపు. సో నాకు తెలుసు నువ్వు ఇదంతా చేసావు అని. ఇంకా క్యూపిడ్ కావడం నీ యొక్క పని. సో నువ్వు వీటన్నిటి నుండి దూరంగా ఉండు. దానికి టాయ్ చెప్తుంటాడు, అయితే ఏంటి, అయితే ఏమైంది, మీరిద్దరు ఇప్పుడు రిలేషన్షిప్ లోకి వచ్చేసారా. అప్పుడు పీమ్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ డియరెస్ట్ పూమ్ ని వెళ్ళి అడుగు. అప్పుడు క్యూ చెప్తుంటాడు, హే నేనే ఇతనికి డియరెస్ట్. సో అది విన్న తర్వాత టాయ్ క్యూ వైపు చూసి స్మైల్ చేస్తుంటాడు. సో అప్పుడు పీమ్ టాయ్ తో చెప్తుంటాడు, నువ్వు నా వర్క్ ని ఖరాబ్ చేసావు. ఇప్పుడు నీ పనిష్మెంట్ ఏంటిది అంటే నువ్వు నాతో ఉండి నా స్టాల్ ని రెడీ చేయాలి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పీమ్ ఉన్ను క్యూ వాళ్ళ పెయింటింగ్స్ ని చూసుకుంటుంటారు. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, ఫైనలీ నీ పెయింటింగ్ కూడా ఆ పెయింటింగ్ తో కలిసి ఎగ్జిబిషన్ లో ఉంది. అది విన్న తర్వాత పీమ్ క్యూతో చెప్తుంటాడు, నువ్వు 5తో చెప్పావు కావచ్చు మన ఇద్దరిది పక్క పక్కన ఉండాలి అని. దేంతోనైతే అందరూ కంపేర్ చేయడానికి. సో దానికి క్యూ చెప్తుంటాడు, నువ్వు ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, నేను అలా ఏం చెప్పలేదు. సో అప్పుడు పీమ్ చెప్తుంటాడు, హే నేను జస్ట్ జోక్ చేశాను. సో అయినప్పటికీ నా వర్క్ కూడా చాలా బాగుంది. సో అప్పుడు అతను అతని పెయింటింగ్ ని చూసి చెప్తుంటాడు, సో అయితే ఇదంతా ఇలా ఫీల్ అవుతుంది. సో అప్పుడు క్యూ చెప్తుంటాడు, నువ్వు నీ హ్యాపీనెస్ ని రేపటి వరకు దాచిపెట్టుకో. దానికి పీమ్ చెప్తుంటాడు, నువ్వైతే చెప్తావు. సో ఎందుకంటే నీ పెయింటింగ్ ఇక్కడ చాలా సార్లు ఇక్కడ ఉండే కాబట్టి, ఎందుకంటే నాదైతే ఫస్ట్ టైం కదా ఇక్కడ, నేనైతే బాగా ఫీల్ అవ్వాలి. సో దానికి క్యూ అతనికి కంగ్రాచులేషన్స్ ని విష్ చేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం క్యూ టాయ్ ని బూత్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో అప్పుడు అతనికి అతని పోర్ట్రేట్ ని చూపిస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నేను ఎప్పుడు కూడా
పోర్ట్రేట్ ని డ్రా చేయలేదు. సో నాకు తెలియదు ఇది నీకు నచ్చుతుందో నచ్చదో. కానీ అప్పుడు టాయ్ అతనితో చెప్తుంటాడు ఇదైతే చాలా బాగుంది. సో అలా చెప్పేసి అతను టైట్ గా హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను క్యూతో అడుగుతాడు అయితే నేను నీ బూత్ యొక్క ఫస్ట్ కస్టమరా? సో దానికి క్యూ చెప్తాడు లేదు నువ్వు కస్టమర్ కాదు, నువ్వు వేరే వాళ్ళ గురించి సిగ్నిఫికెంట్ కావచ్చు కానీ నువ్వు నా సిగ్నిఫికెంట్. సో అది విన్న తర్వాత క్యూ అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. సో ఇటువైపు మనం చూస్తాం పూమన్ను పీమ్ అతని పెయింటింగ్ ని చూస్తుంటారు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నీకు గుర్తుంది కదా ఎప్పుడైతే నువ్వు చెప్పావో నీ పెయింటింగ్ అయిపోతుందో సో అప్పుడు మన డీల్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అని. సో అయితే నేను నీ గురించి ఒక కొత్త డీల్ ని తీసుకురావచ్చా? సో దానికి పీమ్ అంటాడు మరి అది ఏంటి? సో దానికి పూమ్ అంటాడు విల్ యూ డేట్ మీ? సో అది విన్న తర్వాత పీమ్ అంటాడు సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు నీ మాటలు విన్న తర్వాత నాకు అనిపిస్తుంది నువ్వు నిజంగా నన్ను డేట్ చేయాలనుకోవడం లేదు అని. సో అలా చెప్పేసి అతను సాడ్ అయిపోతాడు. సో అప్పుడు పీమ్ బుకేని ముందు చేసి సో అప్పుడు అతను పూమ్ ని కిస్ చేస్తాడు. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.